మేడా విజయశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం సార్. మేడా విజయశేఖర్ లీగల్ ఫ్రేమ్ అంతా మీరు చెప్పారు. విజయశేఖర్ రెడ్డి గారు స్టిల్ ఐ బిలీవ్ ఇన్ గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ చెప్పిన దాంట్లో అతను మిస్ అయ్యాడు. మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. అతను మిస్ అయ్యాడు. 29వ తేదీన హైకోర్టుకు వస్తాడు అనే ఒక నమ్మకం ప్రభుత్వానికి ఉంది, పోలీస్ వ్యవస్థకు ఉంది, నాకు కూడా ఉంది. మీరేమంటారు? నేను రెండు విషయాలు చెప్తా. మీరు ఎప్పుడైతే 2 వెహికల్స్ అక్కడికి వెళ్ళాయి తెలంగాణ రిజిస్ట్రేషన్ తో, ఎప్పుడైతే టీడీపీ నాయకులు వెళ్ళారు, లేదంటే టీడీపీ అనే మాట అనలేదు మీరు. చెప్పి యూ షుడ్ బి వెరీ కాషియస్ అండి. నేను మాట్లాడేది చాలా పర్టికులర్ గా 2 వెహికల్స్ వెళ్ళినాయి, సిఐ వెళ్ళారు. టీడీపీ అనే మాట మాట్లాడలేదు. కైండ్లీ టేక్ బ్యాక్ యువర్ వర్డ్. కైండ్లీ టేక్ బ్యాక్ యువర్ వర్డ్. దారుణమైన విషయం అయినా నేను బాధపడ్డా సార్. లెట్ మీ డిబేట్ సార్. నేను అంటున్నా సింగళూరు వెంకటేష్ గారు అని అద్భుతమైన న్యాయవాది, నేనేం కాదనట్లా. నాకున్న తక్కువ పరిజ్ఞానంతో నేను అడుగుతున్నా, ఎఫ్ఐఆర్ అంటే ఏంటి సార్? ఎఫ్ఐఆర్ అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఎవరైనా ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ను ఒక అఫిషియల్ డాక్యుమెంట్ గా ఒక క్రియేట్ చేయడానికి ఎఫ్ఐఆర్ అంటారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సార్. అది ఎక్కడా కూడా ఎవిడెన్స్ ఉండాల్సిన అవసరం లేదు, ప్రూఫ్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు అడిగారు కదా ఏమండి హత్య కేసు, హత్యా ప్రయత్నం కాదండి, హత్య కేసే. 103 BNS 103(1) అంటే చార్జెస్ ఆఫ్ మర్డర్ అండ్ రెండోది 127 రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. ఈ రెండింటి మీద కేసు పెట్టారు. అంటే వారి తల్లి గారు అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి, ఆ సిఐ నాగరాజే చంపారని ఆ తల్లి చెప్తోంది కాబట్టి, ప్రభుత్వము ఈ ఆరోపణలు వచ్చిన మీదట వారి బాధితుల నుంచి ఒక కేసు తీసుకునింది. ఆ కేసు తీసుకున్నంత మాత్రాన అది ప్రూవ్ అయినట్టు, ఎవిడెన్స్ ఉన్నట్టే కాదు. ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఎందుకు చేయాలి? పోలీసు విచారణ జరగాలంటే, ఏ డిబేట్ సిద్ధం విషయం మీద పోలీసు విచారణ జరగాలంటే, ఎక్కడో దగ్గర ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండాలంటే దానికి ఎఫ్ఐఆర్ ఆలంబన. ఎఫ్ఐఆర్ లేకుండా పోలీసు ఇన్వెస్టిగేషన్ చెయ్యలేరు. నేను మళ్ళా డిబేట్ చేస్తా కావాలంటే, సింగళూరు వెంకటేష్ కూడా మళ్ళా మాట్లాడాలంటే, నేనంటున్నా ఎఫ్ఐఆర్ దాని మీద మీరు బేస్ చేసుకుని ప్రభుత్వం నమ్ముతోంది, ప్రభుత్వం సిఐ నాగరాజే హత్య చేశాడని చెప్తోంది, ప్రభుత్వమే బలంగా ఈ ఆరోపణలు విశ్వసిస్తుంది అనేది అబద్ధం. ఎఫ్ఐఆర్ కేవలం ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఎవిడెన్స్ కానీ ప్రూఫ్లు కానీ దీనికి అవసరం లేదు. ఎఫ్ఐఆర్ రాబోయే రోజుల్లో దాన్ని ఛాలెంజ్ చేయడానికి కావచ్చు, లేదంటే సపోర్ట్ చేయడానికి కావచ్చు. ఈ ఆరోపణల్ని రెండింటికి ఉపయోగపడుతుంది, ఏ ఒక్క పక్కే కాదు సార్. నేనంటున్నా ఏ రోజైతే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారో ఆ రోజు మాత్రమే వాస్తవాలు తెలుస్తాయి. దయచేసి సింగళూరు వెంకటేష్ గారు తెలుసుకోవాలి. రెండో పాయింట్ సార్, ఈ రోజు కొంతమంది చెప్తున్నారు మే 9వ తేదీన ఆ తల్లి గారిని స్టేషన్ పిలిపించారు. పిలిపించి కేవలం పిలిపించారు కాబట్టి ఈ రోజు సార్ నిజంగా సార్ నాకు టైం ఇవ్వండి ప్లీజ్. సార్ నిజంగా ఆ తల్లికి అనుమానం ఉంటే, ఆ తల్లి నిజంగా ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్ చూసింటే మే 9 కాకపోతే 10, 11, 12 ఎందుకు బయటికి రాలా? ఎందుకు కోర్టులో పిటిషన్ ఇలా? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలా? అది ఇదే అంబటి రాంబాబు సామాజిక హితం కోసం పనిచేస్తున్న ఇదే అంబటి రాంబాబు దగ్గరికి ఎందుకు పోలా? సార్ జూన్ 6వ తేదీ వరకు ఎందుకు కామ్గా ఉన్నారు? ఎందుకు బయటికి రాలా? అంటే పోలీసులు నన్ను అడిగారు కాబట్టి పోలీసులే తీసుకుని వెళ్ళి ఉండొచ్చు అని అనుమానంతో ఉన్న తల్లికి మాత్రమే కానీ, నిజంగా పోలీసులు తీసుకెళ్లాలా లేదో ఆ తల్లికి తెలియదు. నిజంగా తెలుసుంటే ఆమె ముందరే కొడుతూ ఉంటే, లేదు కొట్టినట్టు తెలిసింటే మే 11 కానీ 12 కానీ 13 కానీ మే ఎండ్ వరకు, మే నెలాఖరు వరకు ఆమె ఎందుకు బయటికి రాలా? ఎందుకు అంబటి రాంబాబుకో జగన్మోహన్ గారికో చెప్పలా? ఎందుకు జగన్మోహన్ గారు వాళ్ళ ఇంటికి మీరు పరామర్శించలా? ఎందుకు ఆ రోజు నానే యాగి చేయలా? ఎందుకంటే సార్ పోలీసులు నిజంగా నిర్బంధించారో లేదో వాళ్ళకు తెలియదు సార్. అందుకనే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు సార్. మాకు జూన్ 29 వరకు టైం కూడా అయిపోతుంది. బాబు పాలూరు గారు మాట్లాడతారు, విజయశేఖర్ రెడ్డి గారు. ఓకే, బాబు పాలూరు గారు మాట్లాడతారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారిని వారి ఇంటికి పోవద్దని మేము అనట్లా, మీరు పొండి పరామర్శించండి. కానీ అక్కడికి వెళ్ళి తెలియకో చేశాడట. అంటే 23 రైట్. విజయశేఖర్ రెడ్డి గారు, బాబు గారు మాట్లాడతారు. విజయశేఖర్ రెడ్డి గారు ఓకే మీరు కన్వే చేయాల్సింది చేశారు. బాబు గారు మాట్లాడతారు. ఓకే బాబు గారు విజయశేఖర్ రెడ్డి గారు టైం అయిపోతుంది, వాళ్ళు కూడా మాట్లాడాలి. బాబు గారు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎలాగో ఇందాక లాయర్ వెంకటేష్ గారు చెప్పారు ఏంటి, ఆ వెహికల్స్లో వెళ్ళిన వాళ్ళు ఎవరో ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళని పిలిపించేది మాట్లాడుతున్నారట. మంచిదే మాట్లాడటం. అది నేననేది ఇందులో తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్స్ని తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుంది, లేకపోతే
ఇతను హత్య అతను మరి 23-24 కేసులు ఉన్నాయి, చాలా పెద్ద నేర చరిత్ర ఉంది కాబట్టి ఇతను నేర సామ్రాజ్యం తెలంగాణ వరకు విస్తరించడం వల్ల అక్కడి నుంచి ఎవరన్నా వచ్చి ఇతన్ని పికప్ చేసే అవకాశం లేదండి. అంటే నాకు తెలియదండి, నేను సోషల్ మీడియాలో 23-24 కేసులను చూస్తున్నాను కాబట్టి అదే వారితో ప్రస్తావన చేస్తున్నాను. సోషల్ మీడియాలోనే కాదండి, సోషల్ మీడియాలోనే కాదు, ఆ పక్కనే ఉన్నటువంటి విజయ్